Dear children, today in this video I am going to explain you the food components. In your previous class, you studied about the various types of foods and you studied about why we should take food. In the in this video, I am going to explain you food components. Means what are the essential things that the food that we are eating contains. అంటే మనం తింటున్నటువంటి ఫుడ్లో మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ అంటే కావాల్సిన మనకు కావాల్సినటువంటి థింగ్స్ ఏమున్నాయి, కాంపోనెంట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మనం తినే ఫుడ్లో మెయిన్గా ఉండేటటువంటి మన బాడీకి అవసరమైనటువంటి థింగ్స్ ఒకసారి చూస్తే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, protein. The main components of the food are carbohydrates, vitamins, minerals, fats, proteins, and also food contain starch. And very important thing is dietary fibers. And also one more important thing is water. మనం డైటరీ ఫైబర్స్ ని ఇంకొక విధంగా రఫేజెస్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ రఫేజెస్. సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే న్యూట్రియంట్స్ అంటాం. న్యూట్రియంట్స్. బాడీకి అవసరమైనటువంటి ఈ అన్ని న్యూట్రియంట్స్ ని మన బాడీలోకి పంపించాలంటే వీ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన బాడీలో అన్నీ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి మన బాడీకి, వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి. సో రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, రిచ్ అంటే చాలా చాలా వైటమిన్స్ ఉన్నాయి, చాలా మినరల్స్ ఉన్నాయి, లిటిల్ బిట్ ఆయిల్ కూడా అవసరం బాడీకి. సో ఫ్యాట్, ప్రోటీన్స్ ఉన్నవి మనం రెగ్యులర్గా తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ అంటే అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని తినాలి. అన్ని రకాలైనటువంటి ఆహార ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి టేకెన్. అన్ని రకాల నుంచి ఇక్కడ యూ షుడ్ నాట్ ఈట్ జంక్ ఫుడ్స్. అట్లా అని చెప్పేసి జంక్ ఫుడ్స్ మీరు తినకూడదు. జంక్ ఫుడ్స్లో ఇవన్నీ ఉండవు. మనకు ఒబేసిటీని కలిగించేవి, అంటే మనకు ఫ్యాట్నెస్ని కలిగించేవి, మన బాడీని డ్యామేజ్ చేసేటటువంటి చాలా థింగ్స్ జంక్ ఫుడ్స్లో ఉంటాయి. దే వోంట్ ఈవెన్ కంటైన్ డైటరీ ఫైబర్స్. జంక్ ఫుడ్స్ లోపల డైటరీ ఫైబర్స్ అసలు ఉండవు. ఫైబర్స్ ఉండవు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డైటరీ ఫైబర్స్ అనేవి మెయిన్గా వెజిటబుల్స్లో, అట్లానే ఫ్రూట్స్లో ఉంటాయి. వెజిటబుల్స్లో, ఫ్రూట్లో. అందుకని పీల్ చేయాల్సినటువంటి థింగ్స్ కాకుండా పీల్ చేసేటటువంటి బనానా ఈజ్ ఎ ఫ్రూట్ దట్ షుడ్ బి పీల్డ్ అవుట్. అంటే దానిపైన ఉన్నటువంటి దాన్ని తీసేసి బనానా తినాలి. అట్లా అని చెప్పేసి యూ షుడ్ నాట్ పీల్ ఆల్ ద ఫ్రూట్స్. అంటే ఆ లేయర్ని పైన ఉన్న, సపోజ్ యు ఆర్ ఈటింగ్ యాపిల్. సో యాపిల్ షుడ్ బి క్లీన్ థరోలీ విత్ సాల్ట్ వాటర్. అంటే సాల్ట్ వాటర్తో యాపిల్ని బాగా క్లీన్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు టేక్, అప్పుడు మీరు తినాలి. బట్ నాట్ యూ షుడ్ నాట్ పీల్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద యాపిల్. యాపిల్ యొక్క అవుటర్ లేయర్ని మీరు పీల్ చేయకూడదు. యాపిల్ యొక్క అవుటర్ లేయర్, ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్, ఆ వెజిటబుల్ ఫ్రూట్ యొక్క అవుటర్ లేయర్ లోపలనే మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ అంటే కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. దట్స్ వై యూ షుడ్ నాట్ పీల్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దే మస్ట్ బి వాష్డ్ థరోలీ. కానీ వాటిని త్వరగా మనం వాష్ చేయాలి. వై షుడ్ బి వాష్ థరోలీ మీన్స్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్. వాటిని పెంచడానికి చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు. పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారక మందుల్ని వాటిలో వాడతారు కాబట్టి అవన్నిటిని మనం త్వరగా క్లీన్ చేసుకోవాలి. నౌ
ఇప్పుడు ఇవి మన మనం తినే ఫుడ్లో ఇవి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడానికి మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెస్ట్ ఫర్ స్టార్చ్. స్టార్చ్ ఉంది లేదు అనేది ఎట్లా టెస్ట్ చేద్దాం. ద ఫుడ్ ఐటమ్ you're using may contain starch or may not contain starch. How would you check to find out it has starch or not? అంటే నువ్వు తీసుకున్న ఫుడ్లో స్టార్చ్ ఉంది లేదు చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఫర్ దట్ వీ నీడ్ అయోడిన్ సొల్యూషన్. మనకు అయోడిన్ సొల్యూషన్ కావాలి. అయోడిన్ సొల్యూషన్ కనుక అవైలబుల్ లేకపోతే యూ హ్యావ్ టు ప్రిపేర్ ద అయోడిన్ సొల్యూషన్. మీరు దానికి అయోడిన్ సొల్యూషన్ తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలి అయోడిన్ సొల్యూషన్? యూ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ ట్యూబ్. మీరు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఇన్ దట్ సమ్ అయోడిన్ క్రిస్టల్స్ ఆర్ టు బి ప్లేస్డ్. దాంట్లో కొన్ని అయోడిన్ క్రిస్టల్స్ వేయాలి. సో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ షుడ్ బి పౌర్డ్ ఇన్ దిస్. దీంట్లో సఫిషియంట్ అమౌంట్ అంటే ఎంత లిక్విడ్ పోయాలో ఎంత వాటర్ పోయాలో అంత పోసేసి వీ హ్యావ్ టు షేక్ ద టెస్ట్ ట్యూబ్. టెస్ట్ ట్యూబ్ని షేక్ చేయాలి. షేక్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ద అయోడిన్ సొల్యూషన్. ఈ అయోడిన్ సొల్యూషన్ యొక్క కలర్ లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. పేల్ ఎల్లో ఆర్ లైట్ ఎల్లో కలర్ ఆర్ సమ్ టైమ్స్ అంటే మీరు ఇచ్చే కంపోజిషన్ బట్టి ఇట్ మే బికమ్ బ్రౌన్ కానీ లైట్ ఎల్లో కలర్ కానీ ఈ అయోడిన్ సొల్యూషన్ ఉంటుంది. ఈ అయోడిన్ సొల్యూషన్ ఉపయోగించి మనం ఒక ఫుడ్ ఐటెంలో స్టార్చ్ ఉందో లేదో చెక్ చేస్తాం. ఎట్లా చెక్ చేస్తాం? ఇప్పుడు నేను 2 శాంపిల్స్ తీసుకున్నాను. 2 శాంపిల్స్. 1 శాంపిల్ కంటైన్స్ షుగర్. This contains sugar crystals, and one more sample is here in which I kept a potato which is cut into half. దీంట్లో ఒక పొటాటో తీసుకున్నా, దీన్ని కట్ చేసిన. ఆ పొటాటో పెట్టడానికి యూ నీడ్ నాట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ బీకర్. అది ఉన్నా లేదు లేకున్నా లేదు, పొటాటో కెన్ బి కెప్ట్ లైక్ దట్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ టు దిస్. ఒక ఫిల్లర్తో నేను దీంట్లో కొన్ని డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ వేసిన. ఇన్ సిమిలర్ వే few drops of iodine solution is dropped on this potato. After few moments, after few seconds, what will happen? The color of this iodine solution changes to dark blue, or sometimes it become black. Right? But here there is no change in color. Sugar crystal దగ్గర కలర్ ఏం చేంజ్ కాలే, కానీ అక్కడ పొటాటో దగ్గర ఇట్ టర్న్స్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్. అంటే ఒక దగ్గర కలర్ చేంజ్ అయింది, ఒక దగ్గర చేంజ్ కాలే. ఏదైతే ఏ ఫుడ్ ఐటమ్ అయితే అయోడిన్ సొల్యూషన్ వాడినప్పుడు డార్క్ బ్లూగా కానీ బ్లాక్గా కానీ మారుతుందో ఆ ఫుడ్ ఐటంలో స్టార్చ్ ఉందని చెప్తాం. ఐ మీన్ టు సే, ఇఫ్ ద కలర్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్ ఈస్ చేంజ్ టు డార్క్ బ్లూ ఆర్ బ్లాక్, we can say that food item contains starch. So here potato contains starch, but sugar crystal does not contain starch. Now the test for fat. Fat ne etla test chedam. To test the fat, you need a paper and you have to rub the food material that should be tested for fat. ఫ్యాట్ కోసం దీన్ని అయితే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫుడ్ మెటీరియల్ని దీని మీద రబ్ చేయండి, ఏదో ఒక షేప్లో, లైక్ దిస్. ఇట్లా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత యూ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ సన్ లైట్. దీన్ని మనం సన్ లైట్ లోపల ఒక దేనికి ఒక దానికి పెట్టేసి ఆరేద్దాం, ఒక క్లిప్ పెట్టి ఆరేద్దాం. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద షేప్, దిస్ షేప్ విల్ బికమ్ ట్రాన్స్ల్యూసెంట్. ట్రాన్స్లూసెంట్ అంటే అటు ట్రాన్స్పరెంట్ కాదు, ఇటు నాన్ ట్రాన్స్పరెంట్ కాదు. ఇట్ బికమ్స్ ట్రాన్స్లూసెంట్, దెన్ వీ కెన్ సే దట్ ఫుడ్ మెటీరియల్ కంటైన్ ఫ్యాట్. ఒకవేళ కనుక పేపర్ని ట్రాన్స్లూసెంట్గా మారిస్తే అవి ఫ్యాట్ ఉంటాయి. టెస్ట్ ఫర్ ప్రోటీన్. Protein test చేయడానికి I need 2 solutions. One is 2% of copper sulfate solution. Second one is 10%
sodium hydroxide solution. ఇక్కడ నాకు two things కావాలా. One is 2% copper sulfate solution and other is 10% sodium hydroxide solution. How to prepare? Again, you please take a test tube and 2% of copper sulfate. So 2 grams of copper sulfate crystals should be placed here and 100 ml of water is poured in this and you have to shake. You will get 2% copper sulfate solution. 2% copper sulfate solution ని తయారు చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో 2 grams copper sulfate crystals వేసి దాంట్లో 100 ml వాటర్ కనుక వేసి ఆ టెస్ట్ ట్యూబ్ ని కనుక నువ్వు షేక్ చేస్తే you will get 2% copper sulfate solution. In similar way, you have to prepare 10% sodium hydroxide solution. నువ్వు 10% sodium hydroxide solution ని ప్రిపేర్ చేసుకోవాలంటే 10 grams of sodium hydroxide pellets ఇక్కడ వేసి దాంట్లో 100 ml of వాటర్ పోసి again you have to shake that మళ్ళా దాన్ని షేక్ చేయండి and you will get 10% sodium hydroxide solution. In this way you have to prepare 2% copper sulfate solution and 10% sodium hydroxide solution. ఈ రెండు solutions ని తయారు చేసి you have to keep aside. You have to prepare these two and you have to keep aside. వీటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టి you have to take one more test tube in which you have to keep the food material that should be tested for protein. అంటే ఇప్పుడు మీరు ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఫుడ్ ఐటమ్ ఉంచాలి. ఏ ఫుడ్ ఐటమ్ యొక్క ప్రోటీన్ ని మనం ఉంది లేదని చెక్ చేస్తున్నామో ఆ ఫుడ్ ఐటమ్ ని దీంట్లో ఉంచాలి. ఇఫ్ ద ఫుడ్ ఐటమ్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్, ఒకవేళ కనుక ఫుడ్ ఐటమ్ కనుక సాలిడ్ గా అంటే ఘన పదార్థంగా ఉంటే దట్ షుడ్ బి క్రష్డ్. దాన్ని క్రష్ చేసి దీంట్లో వేసి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోసేసి ఇట్ షుడ్ బి మేడ్ ఇన్ లిక్విడ్ ఫామ్. దాన్ని లిక్విడ్ ఫామ్ లో చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు యాడ్ ద సొల్యూషన్స్. మనం ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి 2% copper sulfate solution and 10% sodium hydroxide solution. ఈ రెండు సొల్యూషన్స్ ని 3-4 డ్రాప్స్ కనుక దీంట్లో యాడ్ చేస్తే if the color changes to violet or purple, violet గాని purple గాని మారితే then we can say this food item contain protein. So what you have to take? You have to take the food item that should be tested for protein. Protein కోసం టెస్ట్ చేయాల్సినటువంటి ఫుడ్ ఐటమ్ ని దాంట్లో వచ్చి 2% copper sulfate ని 10% sodium hydroxide ఒక 2-3 drops దాంట్లో వేస్తే if it turns to violet or purple, అది violet గాని purple గాని మారితే we can say that food item contain protein. Now I am going to give you the information of nutrients in some food items. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో ఉన్నటువంటి న్యూట్రియంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది. అంటే ఈ ఫుడ్ ఐటమ్స్లో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, హౌ మచ్ ప్రోటీన్ ఈజ్ దేర్, ఎంత ప్రోటీన్ ఉంది, అట్లనే ఏమేమి విటమిన్స్ వీటిలలో ఉన్నాయి, ఈజ్ దేర్ ఎనీ ఫైబర్, అక్కడ ఏమైనా ఫైబర్ డైటరీ ఫైబర్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కొన్ని ఫ్రూట్స్ని, తర్వాత రైస్, తర్వాత మిల్క్, ఎగ్స్ ఇలాంటి తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగింది.